అదే అన్నాడు ఎప్పుడు డబుల్ మీనింగే గలీజ్. ఏం ఫీలింగ్స్ రావు బేసిక్ గా. నాకు ఒక ఫీల్ ఉండే గుడి గంటలు మోగుతాయి అంటే చూడు, గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతూ రియల్లీ లవ్ యూ. ఏం చేసావో నా మనసు నీదైపోయింది. నేను బాలేనా? హలో గాయ్స్, దిస్ ఇస్ ద రౌడీ పోలీస్. ఈ రోజు కంటెంట్ ఏంటంటే చెప్తుంది. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే చాలా రోజులుగా కలవని నా ఫ్రెండ్ ఈ రోజు కలవడానికి వస్తున్నాడు అనమాట. అతను ఈ రోజు కలవబోతున్నాను, ఇక్కడికే వస్తానని చెప్పాడు అనమాట. మీకు అతను ఇంట్రడ్యూస్ చేస్తాను, చేద్దాం. ఓకే రండి, మా అమ్మ అయితే చేద్దాం ఎట్లుంటాడో. ఓకే హలో హలో సంధ్య. హరి ఎక్కడ? ఇక్కడ పార్క్ దాకా వచ్చాను. ఎక్కడ ఉన్నాను? వచ్చా, లోపల ఉన్నా, వచ్చేసి లోపలికి. సరే సరే వస్తున్నా నేను. రండి ఏమైంది? ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉంటారని నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఏం చేశాను? నాకు కూడా ఉన్నారు, మేము కూడా ఇట్లా చేసుకోం. జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. సంధ్యని ఎప్పుడు మీట్ అయినా నేను ఇట్లానే పలకరిస్తాను. నేను ముందు అడిగిన, అందుకే నేనేం పోతలే, వీళ్ళకి చెప్తున్నా, పరిచయం చేస్తున్నా. హాయ్ అన్న. ఇంకేంటి? హాయ్, మీరు కలిసిరా? నేను ఏమి ఇన్ని రోజులు పెళ్లి ఫిక్స్ అన్నం పెడతాడు. కొంచెం బిజీ ఉండే. పప్పన్నం అంటే ఎప్పుడు పెడుతున్నావు? ఏ ఆకు చెప్పేసాను. ఏంటి పెళ్లి ఫిక్స్ అయిందని? హార్ట్ బ్రేక్ అవుతుంది ఆమె. పెళ్లి ఫిక్స్ అయిందా? లేదు, లవ్ చేస్తున్నావు. ఓకే, ఎందుకు డల్ అయిపోతున్నావే? నేనేమి డల్ అయినా? నువ్వు ఈ పక్క రాయతలి ఏదో చేసినట్టు. మరి ఏం చేస్తావు ఇన్ని రోజులు? లేదు, అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని చాలా రోజులు ట్రై చేస్తున్నా, కానీ అమ్మాయి కొంచెం ఎలా తీసుకుంటుందో, ఎలా రిసీవ్ చేసుకుంటుందో అన్నట్టు నేను. ఇంకేంటి మరి? ఇంకేముంటది, తిన్నా. తినిపిస్తుంది లేకుంటే ఇప్పుడే దెంగి తినేసి వచ్చింది. ఇప్పుడే పెడతా పెద్ద ముద్ద. పెడతా సంధ్య? నేను ఎందుకు పెడతా ఫుడ్డా? ఓకే పెడతా అన్నాడు ఎప్పుడు డబుల్ మీనింగే గలీజ్. సర్లే, ఇంకేంటి మరి? ఇన్ని రోజులు ఏం చేస్తావు? ఒక ఫోన్ చేయాలి, ఒక మెసేజ్ కూడా పెట్టలే. లేదు, కొంచెం అంటే నీతో మాట్లాడేటప్పుడు ఒకసారి టెన్షన్ ఉంటది. ఎందుకు? గేమ్ చూసే టెన్షన్, ఏమే మాటలు చూసే టెన్షనా? లేదు, మంచిగా మాట్లాడితే అది ఒక ఫీల్ తో మాట్లాడతాం కదా. ఈమె మీద నీకు ఏమన్నా ఫీలింగ్ ఉందా అసలు? మాకైతే ఏం ఫీలింగ్స్ రావు బేసిక్ గా. లేడీస్ ఎలా వస్తుంది? అంటే మేము చూసి ఇప్పుడు మంచి ఫీలింగ్ వస్తుందా, లేకుంటే పెళ్లి చేసుకునే ఫీలింగ్? లేదు, సంధ్యని కొంచెం చూసినప్పటి నుంచి, ఫస్ట్ టైం నుంచి చూసినప్పుడు కొంచెం నాకు ఒక ఫీల్ ఉండే, గుడి గంటలు మోగుతాయి అంటే చూడు. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతూ. సంధ్యని లవ్ చేస్తాను అనుకుంటా. సంధ్య? షూర్? ఏంటిది? నేను అందుకే చెప్పిన ముందే, ఫ్రెండా బాయ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంట. ఫ్రెండ్స్ కదా. అవునా? కథలు చాలానే ఉన్నాయి నీ దగ్గర. నువ్వు చాలా రోజుల నుంచి నిన్ను ఇష్టపడుతున్నా, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. బెటర్. సీరియస్? జోక్ చేశారు అన్నకి ఈ విషయంలో కూడా. దేడిది మాకు దాని వన్ను. నేను ఆగు. నిజమా? ఐ రియల్లీ లవ్ యూ. ఏం చేసావో నా మనసు నీదైపోయింది. నిజం చెప్పు. మజాక్ చెప్పడానికి ఇదేమన్నా ఇదా? నువ్వంటే ఇష్టం నాకు నిజంగా. ఐ లవ్ యూ. సంధ్య కాలింగ్. అలా చేయొచ్చు సంధ్య. నేనేదో ఫ్రెండ్ అనుకున్నా. పుణ్య బ్రేక్ అయిందా? అంత మాట ఫ్రెండ్ గా నేను కాదు. అంటే మనం బయట తిరగడం, కాఫీ షాప్, షాపింగ్ మాల్, అవన్నీ మా ముందర చెప్తా. మేము మాకేం చెప్పలేదు.
లేదు మామూలుగా మనం అంతా తిరిగాం కదా, సినిమాకి వెళ్ళాం, మెలోడీ సాంగ్స్ ఒకే చెవుల్లో పెట్టుకొని నేను ఒకటి పెట్టుకొని విన్నాం కదా. అంతదాకా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఇదంతా లవ్ అనుకున్నాను. ఫ్రెండ్స్ కదా, క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉందాం అనుకున్నప్పుడు నువ్వు ఇలా అంటే అనుకోలేదు. క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకేం ఇప్పుడు మనం ఏమి అంటే నేను బాలేనా? కానీ లేదు ఎందుకని యాక్సెప్ట్ చేయొచ్చు కదా, చాలా సిన్సియర్ గా చేస్తున్నా. నాకు నిద్ర వస్తుంది సంధ్య, నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? ఇంత సీరియస్ మ్యాటర్ ప్రపోజ్ అంటే అది నీ మ్యాటర్ కదా, నా మ్యాటర్ అయితే కాదు కదా. అలా కాదు హరి, కాదు సంధ్య, నేను చాలా లవ్ చేస్తున్నా సంధ్య. ఫ్రెండ్స్ అంటది ఏంది లవ్ వద్దు అనిపిస్తుందా, అనిపిస్తుందా? ఏమైనా ఒప్పుకోరా? లేకపోతే నేను చెప్తాను నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, కొద్ది రోజుల తర్వాత జాబ్ ట్రైనింగ్ లో ఉన్నాను, జాబ్ కొడతాను. మీ పేరెంట్స్ కి ఏమైంది నేను చెప్తాను, నేను మాట్లాడుతా అన్నాడు కదా. ఆయనకి ఉన్న ధైర్యం కూడా లేదే నీకు. నాకు భయం వేస్తుంది. లవర్ ఉండు కదా, లవర్ ఏమైనా ఉన్నాడా వేరే వాళ్ళు? లేదు చెప్పు, నేనేమనుకోను, నాకేం అలాంటి హార్ట్ ఫీలింగ్స్ ఏమి ఉండవు. మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూసారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇస్తుంది. చెప్పడానికి ఇప్పుడు నేను ఫ్రెండ్ గా చూసేటప్పుడు లేదు, నేను చాలా ఫీల్ అయ్యాను. నేను అసలు నీకు ఎప్పుడు కనీసం ఒక్కసారి కూడా నా మీద ఆ ఫీల్ రాలేదా? ఆ ఫీల్ నేను ఎన్నోసార్లు నువ్వు ఎక్కడి నుంచో చూస్తున్నా, నువ్వు ఇలా దగ్గర నుంచి చదువుతావు కదా, అప్పుడు నీ పర్ఫ్యూమ్ స్మెల్ నాకు వచ్చేది. అది కూడా చాలా అంటే నేను బాగా ఫీల్ తోనే తను లవ్ చేశాను. ఈ రోజు ఇలా అంటదని నేను అనుకోలేదు. చెప్పాలి అర్థం కావట్లేదు నాకు. ఏదో ఒకటి చెప్పు సంధ్య. చెప్పు, ఎంతసేపు రిక్వెస్ట్ చేయించుకుంటావు? నీ నోరేమన్నా ఖరాబ్ అయ్యేది? నిజంగా చెప్పాలంటే ఇష్టం ఉందా నాకు. చూడు ఒకసారి నా హార్ట్ టచ్ చేసి చూడు, ఎంత ఫాస్ట్ బీట్ అవుతుందో నాకు. నిజం చెప్తున్నాను, నేను చాలా లవ్ చేస్తున్నాను. నాకు కూడా మా పేరెంట్స్ కూడా చెప్పాను, మా అమ్మ చెప్పినా చెప్పేసాను నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటే. చెప్పలే కదా, ఎప్పుడైనా తెలియదు ఇమ్మే మైండ్ సెట్ వేరేది. అంటే తను యాక్సెప్ట్ చేస్తే వెళ్ళి ఇంట్రడ్యూస్ చేద్దాం, ఒకరిని లవ్ చేస్తున్నా అని చెప్తున్నా. నువ్వు యాక్సెప్ట్ చేయడం సంధ్య. లేదు మరి నాకు కూడా ఇష్టమే గానీ ఎందుకు తొందరగా మనమే చెప్పడం అని చెప్పలేదు. నీకోసం డైమండ్ రింగ్ కూడా తెచ్చి. ఏప్రిల్ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నమ్మేసినావా ఏంది? లేదు లేవడ నిజం చెప్తారు ఈ మాటలు. జోగిస్ ఏప్రిల్ ఫుల్ ప్రాంక్ చేసినాం అంతే, జస్ట్ క్యాజువల్. అట్లాంటివన్నీ ఏం లేవులే అన్నకి. అబ్బా నువ్వు అప్పుడు ఆయన హార్ట్ బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు నీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. లేదు అప్సెట్ అంటే నిజంగా అనుకున్నా, కాసేపు బతిలాడు ఉంటే యాక్సెప్ట్ చేసేదేమో. అప్పుడు కానీ నిజంగానే రాత్రికి ఏడుస్తున్నాయి. ఎందుకు అంతగానం చూస్తున్నావు? వేరే చూసుకుంటున్నావు ఏంది? అన్ని కూడా బక్రా చేయకు. ఇదొక్కటి చాలు నా పరువుకి. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరిగిపోతాయా? దీనికోసం ఒకటి నువ్వు చెప్పొచ్చు కదా, నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. చెప్పవే అలాంటివన్నీ ఏం చెప్పండి. మంచి అమ్మాయి ప్రేమల్ మూవీ డైలాగ్ సరి బాగా చెప్పలేదు. నిజంగా ఫీల్ అవుతున్నావు? అరే సరదాగా నువ్వే కదా ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడు ఏదో మళ్ళీ ఫీల్ ఎందుకు అవుతున్నావు? ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేయాలి. నిజంగా లవ్ చేస్తున్నావు? నువ్వు అనే మాటలకి నిజంగానే లవ్ చేసింది అది. ఎక్కడ నీకు కూడా గుడి గంటలు 1000 గంటలు 100 గంటలు గుడిలో ఒక గంటనే ఉండదు మీ దాంట్లో, 100 గంటలు ఎడికెళ్తే చూడదు. ఇప్పుడు గంటలు మోగినాయి మోయినాయి, నాకు తెలుసు చాలానే మోయినాయి. అంటే అంత బాగా సిన్సియర్ గా చేసా కదా చేసే యాక్టింగ్ అయినా చాలా సిన్సియర్ గా. పాపం మాయలో పడిపోయింది మనస్సు, ఎక్కడో గట్టిగా గుచ్చుకుందేమో ముళ్ళు, సుది గుచ్చుకున్నా ముద్ద పట్టేసుకుందా. సర్లే బాధపడుకు, నీకు నాకంటే మంచి అబ్బాయి లైఫ్ లో వస్తాడు. నా లవర్ బ్రేకప్ చెప్పినప్పుడు అప్పుడు నీకు యాక్సెప్ట్ చేస్తాడు. సెకండ్ హ్యాండ్ కాదా? నీకు తెలియదా? ఇక్కడ ఎవరు సెకండ్ హ్యాండ్ లేదు, అన్ని షోరూమ్ సెకండ్ హ్యాండ్ బండ్లే, ఫస్ట్ హ్యాండ్ అంటూ ఏది లేదు. అన్నా
సరే వదిలే వ్యూయర్స్ కి బాయ్ యాక్సెప్ట్ చేసేసావా? వ్యూయర్స్ కి బాయ్ చెప్తాం. ఏం చేస్తాం మరి, Okay, పోయిందని bro. తిరిగి తీసుకురాలేం కదా. Bye. బాయ్ బాయ్. ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది, కానీ ఎన్నెన్నో అనుకుంటాం కానీ పర్లేదు. మా వీడియోస్ మనం కూడా ఫేస్ చేయాలి. మా వీడియోస్ ఏమైనా చేయాలంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట మాత్రం తప్పకుండా మీకు కొట్టండి. ఏ వీడియో కావాలన్నా మేము కానీ సంధ్యకి ఎందుకు మాటలు వస్తాయి అంటే ఇప్పటిదాకా నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. వేరే హార్ట్ రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఆమె ఏం చెప్పలేదు. రోజే ఫ్రెండ్స్ మన మామూలే. ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటారా? నీకు తెలియదా? అరే అచ్చా. నువ్వు మీరు ఆగండి. అమ్మో సరే, like ఇదంతా చేయండి. నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. ఇది ఎక్కడ బయట ట్రై చేయకండి. ఇదంతా ప్రాంక్ అదే అన్నమాట. నాకు కూడా వెళ్ళినట్టు మీకు కూడా పలుకుతుంది. పలిగిపోయింది. లైక్ చేయండి, సంధ్య- షేర్ చేయండి, comment కామెంట్ చేయండి. yes, like and share, Share, subscribe, subscribe. follow. చెయ్యండి. Press the gun. అదేంటి? గంట కొట్టు, గంట. బాయ్ బాయ్ Okay, bye. బాయ్. బాయ్ బాయ్.